ఓం శ్రీ రాధాకృష్ణ. నేను ఇక్కడ ఫ్యామిలీ కోర్టుకు వచ్చాను. కుకట్పల్లి ఫ్యామిలీ కోర్ట్ ఇది. అసలు ఇక్కడ ఎంత బాధపడుతున్నారంటే కోర్టుకు వస్తే ఏ సహాయం లేని ఒక మహిళ వస్తే మటుకు ఎవరి సాయం లేదు. తల్లిదండ్రుల దగ్గర నుండి అక్కడ నుండి ఎవరి సాయం లేకుండా పోరాడుతుంది. పిల్లల భవిష్యత్తును పాడు చేసినారు. అన్ని విధాల పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్ తీసుకొని నా మీద నా పిల్లల మీద అన్యాయంగా బంధువులందరూ వాళ్ళకే సపోర్ట్ చేసి అసలు మేము ఈరోజు వరకు బతుకున్నామంటేనే అది చాలా పెద్దది. ఇంకా మాకు బతుకుండడానికి పోరాడినట్టున్నాం. అసలు ఎంత దుర్మార్గం ఉందంటే అసలు ఒక మహిళ ఎంత బాధ్యత ఉన్నా కూడా భర్త అనేవాడు దుర్మార్గుడు అయితే చనిపోవాలి, కానీ అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, కోర్టుకు రావద్దు. వాడు పెట్టిన బాధలలో పడి చనిపోయింది బెటరు. నేను 5 సంవత్సరాల నుండి తిరుగుతున్నా. నేను వీళ్ళకందరికీ పోలీసులకి లాయర్స్కి దొంగలే కావాలి. అన్యాయమైన వాళ్ళు, ధర్మంగా ఉన్న వాళ్ళు, అన్యాయమైన వాళ్ళు వాళ్ళ వరకు రావాలంతే. అంతవరకే వాళ్ళ ఉపయోగం. వాళ్ళు వస్తేనే కదా పోలీస్ స్టేషన్ మాకు అన్యాయం అయిందని వస్తే దుర్మార్గుల నుండి పైసలు వస్తాయి. అంతవరకే న్యాయం ఇది. అందుకని అసలు రావద్దు, ఇంకా కోర్టుకే రావద్దు. వాళ్ళు పెట్టే బాధలలో పడి చనిపోయింది నయం ఉంది. ఇంత దుర్మార్గమైన పద్ధతి ఉంది అసలు. నేను ఎంత న్యాయంగా ధర్మంగా పోరాడుతున్నానో. నేను క్యాన్సర్ పేషెంట్ అయ్యి ఉండి నా పిల్లల్ని కూడా ఈరోజు చావు వరకు తీసుకెళ్ళిపోయినారు. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ. అసలు ధర్మం లేదు, అసలు ప్రపంచంలో న్యాయం లేదు. ఒక మహిళకు మటుకు అసలు ఆడవాళ్ళకి ఏదో మంచి రోజులు వచ్చినాయి అంటారు, కానీ అసలు ఏం లేదు. అసలు ఇంత దుర్మార్గం అంటే అసలు ఇంత కూడా మార్పు లేదు. ప్రపంచం ఆడవాళ్ళకి ఏమి పెద్ద న్యాయం చేస్తలేదు. ఇప్పటికీ మగవాళ్ళదే నడుస్తుంది. వాడు ఎంత పెద్ద దుర్మార్గుడైనా సరే, భార్య ఎంత ధర్మంగా ఉన్నా బాధ్యతగా ఉన్నా సరే వాళ్ళదే నడుస్తుంది. ఎంతవరకు తీసుకెళ్ళిపోతారంటే అన్ని విధాలు అసలు ఇంకా ఆడవాళ్ళని అన్ని విధాలు అంటే అర్థం చేసుకోవాలి. ఇంకా అన్ని విధాలు వాళ్ళే ఇంత న్యాయ వ్యవస్థలో ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు బాధ పెడుతుంటారు. చనిపోయినా సరే అని వాళ్ళకి అసలు అది లెక్కనే లేదు. చనిపోయే వరకు బాధ పెడుతున్నారు.